తుంగభద్ర డ్యామ్ 105 టీఎంసీలకు గాను దాదాపు 95 టీఎంసీలు నిండింది. జనరల్గా వెంటనే ఇండెంట్ పెట్టాలా తుంగభద్రలో ఉన్నటువంటి హక్కు, ముఖ్యంగా గద్వాల అలంపూరు రైతాంగానికి ఉపయోగపడేటువంటిది. ఇండెంట్ పెట్టి వాటర్ని డ్రా చేసుకొని రైతులకు ఇవ్వాలా. అక్కడ వాటర్ ఉంది. ఆంధ్రప్రదేశ్ ఇండెంట్ పెట్టింది, కర్ణాటక ఇండెంట్ పెట్టింది తుంగభద్ర బోర్డుకు. వాళ్ళు నీళ్లు వదులుకున్నారు, వ్యవసాయానికి వాడుకుంటున్నారు. కానీ ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం నుంచి ఒక ఇండెంట్ పెట్టలేదు, అడగలేదు. రైతులు నాటేసుకున్నారు. ఇప్పుడు గుట్టుకు మిట్టుకు అంటుంది పానం వాళ్ళది. ప్రభుత్వానికి ఇంత చిత్తశుద్ధి ఉందా లేదా? ఇరిగేషన్ మంత్రి సమీక్షిస్తున్నాడా లేదా? అసలు గారికి అవగాహన ఉందా లేదా? మొత్తం మీద చెప్పండి. అక్రమ ప్రాజెక్టులు కడితే ఒక మాట మాట్లాడరు, అడ్డుకోరు. గత వారం రోజుల క్రితం సిడబ్ల్యూసీ మెంబరు ట్రిబ్యునల్ సంబంధించిన వాళ్ళు వచ్చి పర్యటించారు. మేము వెళ్ళి వచ్చిన తర్వాత మా రిప్రజెంటేషన్ చూసుకొని వాళ్ళందరూ రావడం జరిగింది. వాళ్ళు ఆబ్జెక్ట్ చెప్పిండ్రు. ఆర్డీఎస్ రైట్ కెనాల్ దగ్గర పెట్టినటువంటి గేట్లు ఎందుకు కన్స్ట్రక్షన్ అయింది రిమూవ్ చేయండి అన్నారు. క్రూడి ప్రాజెక్టు తీసేయమని అన్నారు. ఆల్రెడీ ల్యాండ్ అక్విజిషన్ చేసి ఉన్నాం. నిజాం గవర్నమెంట్లోనే ఎత్తు మరమ్మతులు చేసుకోవడానికి ప్యాకేజ్ 1 ప్యాకేజ్ 2 చేసుకోవాలని చెప్పినా ఈ రోజు వరకు కూడా కొత్త ప్రాజెక్టుల గురించి లేదు, అక్రమ ప్రాజెక్టులు అడ్డుకునే లేదు. కనీసం నీళ్లున్న పక్క రాష్ట్రాల వాళ్ళు ఇండెంట్ పెడితే ఇప్పటివరకు ఈ ప్రభుత్వం నుంచి మాకు నీళ్లు కావాలని ఇండెంట్ పెట్టలేదు. ఇక ఆ ఇండెంట్ పెట్టమని మేమే దరఖాస్తు తయారు చేసి ఇప్పుడు ఆయన గోయి మరి ఇరిగేషన్ మంత్రి గారు కలిసి ఇవ్వాల్సిన అవసరం ఉంది. రేపు బాబు పోతాం. అయ్యా ఇండెంట్ పెట్టండి, మీకేమన్నా కావాలన్నా చెప్పండి. ఒకవైపు ఇది 2 గద్వాల జిల్లా రైతుల కష్టాలు, ఇంకొక వైపు ఆల్మట్టి డ్యామ్ పెంచడానికి ల్యాండ్ ఎక్విజిషన్ జరుగుతుంది. ఒక్క ల్యాండ్ ఎక్విజిషన్ 5 మీటర్లు పెంచడానికి 1,00,000 కోట్లు కేబినెట్ ఆమోదం తెలిపింది. ల్యాండ్ ఎక్విజిషన్ స్టార్ట్ అవుతుంది. అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ పనులు స్టార్ట్ అయినాయి. దాని మీద కూడా ఇంతవరకు కూడా ఒక్క లెటర్ పెట్టలేదు ప్రభుత్వం. 3 ముఖ్యమంత్రులు కలిసినప్పుడు పాలమూరు జిల్లా మొత్తం కేఎల్ఐ కావచ్చు, పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కావచ్చు ఎండిపోతుంది. వాళ్ళు 5 మీటర్లు పెంచితే 300 టీఎంసీలకు ఏరుతుంది. 145 నుంచి 300 టీఎంసీలు అంటే నువ్వు ఆగస్టు తర్వాత కూడా ఎన్ని వర్షాలు పడ్డా నీళ్ళు రావు కిందికి. అదొక ప్రమాదం ఉంది. దాని మీద లేదు. ఇవాళ ఇంకొక పెద్ద ప్రమాదం ఏంటంటే వెలుగొండ టన్నల్. వెలుగొండ ఎస్ఎల్బీసీ 2 ఒకటేసారి ప్రారంభించారు. ఎస్ఎల్బీసీ సాగుతలేదు ముందుకు. చనిపోయిన వాళ్ళని తీయలేదు ఇంతవరకు బయటికి. చనిపోయిన వాళ్ళ శవాల లోపలనే ఉన్నాయి. కానీ అక్కడ వెలుగొండ టన్నల్ అయిపోయింది. టన్నల్ అయిపోయి వాళ్ళు ఈ మొన్న 18కే ఉండే పోస్ట్ పోన్ చేసి 30 తారీఖు పెట్టుకున్నారు. ఇక మీరు 30 తారీఖు వెలుగొండ టన్నల్ ఓపెన్ చేసుకున్న తర్వాత అక్రమంగా వాళ్ళు దాదాపు ఇప్పటి వరకు కూడా దాన్ని అడ్డుకోలేదు. ఆ టనల్ కంప్లీట్ అయితే నల్లమల సాగర్లోకి నీళ్ళు తీసుకోబడిన స్కీమ్ అది. అది ఎప్పుడు వరద జలాలు అంటే నాగార్జున సాగర్లో నిండి నాగార్జున సాగర్ ఎత్తి బయటకు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అయిన తర్వాత వరద జలాలు అప్పుడు తీసుకుపోవాలా. కానీ వరద లేని సమయంలో ఇప్పుడు ప్రారంభిస్తున్నారంటే అది పెద్ద కుట్ర. ఇది వరద లేని సమయంలో వెలిగొండ ప్రాజెక్టు నల్లమల సాగర్ సంబంధించినటువంటి టన్నల్ రేపు ఓపెనింగ్ పెట్టుకున్నంటే ఇది ప్రభుత్వం మరి ఏం చేస్తున్నట్లా? వాళ్ళకి ఎట్లా అయిపోయిందంటే ఇరిగేషన్ చీఫ్ అడ్వైజరు వాళ్ళ వ్యక్తే, తెలంగాణ చీఫ్ అడ్వైజరు అక్కడ పనిచేసిన వ్యక్తే 10 ఏళ్ళు. అక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళ అధికారులే. ఇక మన ప్రభుత్వం అంటే మా ప్రభుత్వం లాగా అనుకుంటారు వాళ్ళు. నీళ్ళ గొడవలు స్టార్ట్ అయిందంటే తెలంగాణ ఆంధ్ర ఉద్యమం ఎట్లయిందో అంతకన్నా గొప్ప ఇంకా ఘోరంగా అవుతుంది.
శాశ్వతంగా శత్రువులుగా తయారవుతుంది. కొంతమంది చేసిన కుట్ర వల్ల శాశ్వతంగా నీటి యుద్ధాలు అంటారు చూడు, ఆ రకమైన పరిస్థితి వస్తుంది. అనవసరమైనటువంటిది ఇది, అధర్మంగా 100% కృష్ణా బేసిన్ నుంచి అక్కడ పెన్నా బేసిన్ వరకు అక్కడి వరకు నీళ్ళు తీసుకుపోయి మా ప్రాజెక్టులు ఎండగొట్టి కల్లకుర్తి, అచ్చంపేట, కేఎల్ఐ సంబంధించినటువంటిది, పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్ట్ సంబంధించినటువంటివి టోటల్గా డ్యామేజ్ అవుతుంది. ఇక్కడ పంపులు ఆన్ చేస్తలేరు. పంపులు ఆన్ చేయకుండా వాళ్ళకు నీళ్ళు పోయేటట్లు వదిలిపెట్టేస్తున్నారు. రిజర్వాయర్ లేవని చెప్తున్నారు. 60 TMC రిజర్వాయర్ రెడీగా ఉన్నాయి. రిజర్వాయర్ లేవు కనుక మేము నాగార్జున సాగర్ శ్రీశైలంలో నిల్వ చేసుకుంటాం అని అంటున్నారు. ఎందుకు? ఆంధ్రాకి తీసుకుపోనికే. పోతిరెడ్డి ద్వారా కొన్ని, ఇప్పుడు వెలుగొండ స్టార్ట్ కాగానే మొత్తం ఎత్తుకపోతారు అంతే. ముఖ్యమంత్రి గారు నోరు పెట్టలేడు, ఇరిగేషన్ మంత్రి గారికి అసలు సోయలేదు. ఏం జరుగుతుందో కూడా తెలుస్తలేదు వాళ్ళకు. అంతర్గత కుట్లాటలు, కుమ్ములాటలు, పంచాయతీలు తప్ప ప్రభుత్వం మీద పట్టు లేదు, ప్రజల మీద సోయే లేదు, రైతాంగం మీద అసలు ధ్యాసనే లేదు. రైతుల మీద ఎల్లినో వచ్చింది అని వచ్చినప్పుడు ఎవరికే కానీ సోయి మీద నీళ్లు దాచిపెట్టుకోవాలి కదా. నికర జలాల కేటాయింపులు లేవు దానికి సంబంధించినటువంటివి. ఆగస్టు 27 మొన్న బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో 43 TMCలకు నికర జలాలు సాధించేందుకు ఆంధ్రప్రదేశ్ నీళ్ళు లేకున్నా ట్రిబ్యునల్ ముందు వాదనల కోసం దీని ప్రాజెక్టును ప్రారంభిస్తుంది కావాలని చెప్పి. మరి దీన్ని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అడ్డుకోవాలా. ఇప్పుడు 840 అడుగుల వద్ద నీళ్లు ఉన్నప్పుడు మాత్రమే తరలిస్తారు వాళ్ళు. మరి ఇప్పుడు ఆ పేరు మీద వాళ్లకు దాదాపు 100 రోజులు ఉంటాయి నీళ్లు. 43 TMCలు అని చెప్తున్నప్పటికీ కూడా 100% 80 నుంచి 90 TMCలు నీళ్లు వాళ్ళు ఎత్తిపోసుకోవడానికే ఈ నల్లమల సాగర్ వెలుగొండ ప్రాజెక్టును ప్రారంభిస్తున్నారు వాళ్ళు. 825. మరి ఇప్పటికే పోతిరెడ్డిపాడు హెడ్ డైరెక్టర్ ద్వారా మీకు తెలుసు, అనాధికారికంగా రోజుకు 3 TMCలు చొప్పున దాదాపు 100 TMCలు రోజు 100 TMCలు తీసుకెళ్తున్నారు. డైలీ 10,000 క్యూసెక్లు అని చెప్తున్నారు రికార్డులు, కానీ 28-30,000 క్యూసెక్ల నీళ్ళు పోతున్నాయి. దాన్ని ఎవడు అసలు మాట్లాడటోడే లేడు, ఎవడు చూసినోడే లేడు. ఎవరు చూడడానికి పోతే అడ్డుకుంటున్నారు అక్కడ వేరే దేశంలో ఉన్నట్లు. అదే కర్ణాటక మేము పోయించినాం, తుంగభద్ర వరకు పోయించినాం, ఇటు అల్మట్టి దగ్గర పోయించినాం, ఎవరు అడ్డుకోలే. కానీ ఆంధ్రప్రదేశ్లో మేము అడుగు పెట్టాలంటే మాత్రం అడ్డుకుంటారు. వాళ్ళు మాత్రం హైదరాబాద్లో మంచిగా కాపురాలు చేసుకోవచ్చు, మజా చేసుకోవచ్చు, అవే నీళ్ళు తాగవచ్చు. మేము మాత్రం వేరే దేశంలో ఉన్నట్లు రాత్రి అయితే మళ్ళీ హైదరాబాద్ వచ్చిపోతారు. ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ ఏందనుకో, డైలీ జాబులో పోతారు చూడు, షటిల్ కొడతారు, ఆ టైప్లో హైదరాబాద్కు పొద్దుగాలు వచ్చి మళ్ళీ రాత్రి పోయి మళ్ళీ పొద్దుగాలు వచ్చి పోతారు. కానీ మళ్ళీ హైదరాబాద్ ఎందుకు ప్రేమ లేదా? హైదరాబాద్ నీళ్ళు అవసరం లేదా? నిన్న KRMBలో 50% నీళ్ళు కావాలంటారు, 78% పరివాహక ప్రాంతం ఉన్నది మాది. 2 కోట్ల జనాభా తాగునీటి అవసరాలకు అంటున్నారు కదా, 2 కోట్ల జనాభా ఉన్నటువంటిది ఈ ప్రాంతం. మరి మీరు ఎంత ఉన్నారు అక్కడ చెప్పండి? డ్రింకింగ్ వాటర్కి ఎంత మీరు ఎంత అడుగుతారు? 74 లక్షలు అని చెప్తున్నారు. మీరు 74 లక్షలకు సగం నీళ్ళు అడిగితే మరి 2 కోట్ల జనాభా ఉన్న వాళ్ళకి ఎట్లా? అంటే మీరు ఇష్టానుసారంగా వాదనలు నిలిపిస్తారు, ఇష్టానుసారంగా నీళ్లు వాడుకుంటారు, ఇష్టానుసారంగా ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తారు. ఏం దౌర్జన్యం, ఏం దాదాగిరి! ఇన్ని రోజులు లేకుండా ఎట్లా? గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరు ధైర్యం చేయలే, వాదనలు నిలిపించడానికి ధైర్యం చేయలే. ఏకంగా వాళ్ళు లెటర్లు రాస్తారు, తెలంగాణకు 25% ఇవ్వని,
ఏదో దయాదాక్షిణ్యం మీద నిజంగా ఇట్లా మేము కింద ఉండి వాళ్ళు పైన ఉంటే సుక్క నీళ్ళు ఇవ్వకుండ్రి, ముప్పు తిప్పలు పెడుతుండ్రి. మేము ఎంత పెద్ద మనసుతోనా మా వాటా మాకు కావాలి, మీ వాటా మీరు తీసుకోండి అని చెప్తే ఇవాళ ఇంత పెద్ద రాజాలతో చేస్తూ ఉన్నారు. ఇప్పటికే వాళ్ళు వెలిగోడు, గోరకల్లు, అవుకు, గండికోట, మైలవరం, సోమశిల, కండేరు రిజర్వాయర్ మొత్తం ఈ పోతిరెడ్డిపాడు హెడ్ డెకరేటర్ ద్వారా నీళ్ళు తరలించకపోతున్నారు. మళ్ళీ ఇప్పుడు వెలుగొండ ప్రాజెక్ట్, ఇప్పుడు నల్లమల్ల సాగర్ సంబంధించినటువంటి ఇది పోయింది, అది పోయింది. ఎక్కడ పడితే అక్కడ గండిగొట్టు నీళ్ళు తీసుకుపోతుంటే ఈ ప్రభుత్వం నుంచి ఒక్క చిన్న మాట మాట్లాడతలేరు. ముగ్గురు ముఖ్యమంత్రులు మాట్లాడారు కదా ఒక దగ్గర కలుసుకొని, ఎవరు లేడు. మరి ముగ్గురు ముఖ్యమంత్రులుగా కూర్చుకున్నప్పుడు ఇరిగేషన్ మంత్రి కూడా బయట కూర్చున్నాడు. ఏం మాట్లాడుకున్నారంటే ఇవన్నీ ప్రారంభించడానికి మాట్లాడుకున్నట్లు అనిపిస్తుంది. మాకు డౌట్ వస్తూ ఉంది. పాలమూరు పంపులు ఎందుకు ఆన్ చేస్తలేరు? గవర్నమెంట్ సమాధానం చెప్పాలా. మీరు నాగార్జున సాగర్లో, శ్రీశైలంలో నీళ్లు నిల్వ చేసుకుంటామంటున్నారు కదా, పాలమూరు పంపులు ఎందుకు ఆన్ చేస్తలేరు? జస్ట్ మీరు ఆన్ చేస్తే నీళ్ళు వస్తాయి. రిజర్వాయర్లు కంప్లీట్ అయినాయి, ఆల్రెడీ కల్లకుర్తి కేఎల్ఐకి లింక్ చేసుకున్నాం. కేఎల్ఐ కింద ప్రాజెక్టులను కూడా చేసుకోవచ్చు, కంప్లీట్ చేసుకోవచ్చు. అసలు మీకు అడ్డంకి ఏముంది? పాలమూరు పంపులు మీరు ఆన్ చేసుకోవడానికి మీకు అడ్డంకి ఏముంది? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వద్దంటున్నాడా, లేకపోతే ఎవరు వద్దంటున్నారు ఆన్ చేయొద్దని? ఎవరు చెప్తున్నారు ఈ ప్రభుత్వానికి? మీరు ఆన్ చేసుకుంటే 60 టీఎంసీల నీళ్ళు అన్నీ పోతాయి, మీరు ఆన్ చేయకు, ఇళ్ళనే పెట్టుకోండి శ్రీశైలంలా, మేము బొక్క కొట్టి తీసుకుపోతాం కిందికి. మీరు గుడ్లా పక్కించి చూస్తున్నాను అంతే. 10,000 క్యూసెక్లు అని చెప్పి 30,000 క్యూసెక్లు తీసుకుపోతాం. ఏం నడుస్తుంది దండం మాకు అర్థం కావట్లేదు. వాళ్ళకున్న శ్రద్ధ ఈ ప్రభుత్వానికి లేదంటే చాలా సిగ్గు అనిపిస్తుంది. తెలంగాణ ఉద్యమం నడిచిందే నీళ్లు, నిధులు, నియామకాలు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ధైర్యం చేయలేదు ఎట్లా? రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ధైర్యం చేస్తున్నారు ఎట్లా? తేడైంది. రైతులు గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రభుత్వం ఎవరి ప్రభుత్వం, ఎవరి ప్రయోజనాల గురించింది. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసేటువంటి ఈ కుట్రను ఎట్టి పరిస్థితుల్లో మేము ఊరుకోం, గుర్తుపెట్టుకోండి. మేము 2 రాష్ట్రాల వాళ్ళు కలిసిమెలిసి ఉండాలనే భావంతోనా ప్రభుత్వానికి మేము చెప్తున్నాం. మేము కదిలినామంటే లక్షల మంది కదులుతాం. లక్షల మంది కదిలి ఎట్లా పనులో ఎట్లా చేయాలని కూడా మాకు తెలుసు. ప్రజలుగా కలిసి ఉండాలి, ఎవరు వాట వాళ్ళు వాడుకోవాలని మేము చెప్తే మీరు ఇష్టానుసారంగా చేస్తారా? ఇలా మీరు చూసిరు, మొన్ననే కాళేశ్వరం మీద విపరీతమైనటువంటి ప్రచారం చేశారు కేసీఆర్ గారి మీద. కన్న కష్టాలు పడి ప్రపంచంలోనే అత్యధిక పవర్ఫుల్ మోటార్లు తెచ్చిపెడితే అంత లిఫ్ట్ ఎక్కడ లేదు. ఇంత పరిజ్ఞానం తెలంగాణకు ఉందని ఆశ్చర్యపడితే ప్రపంచ దేశాలలో ఇవాళ వీళ్ళు కాళేశ్వరం మీద బురద తల్లి రిపేర్లు చేయకుండా పెట్టిండు. ఇప్పుడు చివరికి ఏమైంది? ఎన్డీఎస్ఏ, సిడబ్ల్యూపీఆర్ఎస్ వాళ్ళ రిపోర్ట్లు ఏమి ఇచ్చారు? కాళేశ్వరంలో అక్రమాలు జరగలేదని చెప్పారు. మీరు రిపేర్ చేస్తుంటే మేమేమో వద్దని ఎప్పుడు చెప్పలేదని. మరి ఈ రోజు వరకు ఎందుకు పంపులు ఆన్ చేస్తలేరు? మేము డిమాండ్ చేస్తున్నాం, పాలమూరు రంగారెడ్డి జిల్లా పంపులు ఇమ్మీడియట్గా ఆన్ చేయాలి, కన్నెపల్లి మోటార్లు కూడా వెంటనే ప్రారంభించాలి. ఇప్పుడు మనకు అక్కడ 93.5 మీటర్ల దగ్గర కన్నెపల్లి పంప్ హౌస్ ఉంది. అంత ప్రజెంట్ 98.3 మీటర్ల నీటి మట్టం ఉంది. 98.3 అంటే 93.5 దగ్గర ఉన్నప్పుడే చేసుకోవచ్చు. 93.5 మీటర్ల ఎత్తు ఆడవరకు వస్తేనే మనం పంపు చేసుకోవచ్చు. దాని పైన ఉంది 98.3. అంటే మీకు ఎలాంటి అడ్డంకులు లేదు, జస్ట్ మోటార్ ఆన్ చేస్తే నీళ్ళు వస్తాయి. ఇదేం శాడిజం అవి మనకు అర్థం కాదు. పంపుల దగ్గర వచ్చి నీళ్ళు ఆగినాయి, ఆన్ చేస్తే నీళ్ళు పడతాయి బయట. గవి ఆన్ చేయకపోవడం, మోటార్లు మేమే పెడితే, కరెంటు మేమే ఇస్తే, జస్ట్ ఆన్ చేయడానికి అంత బరువా? ప్రభుత్వంలో ఏం సమీక్ష లేదా? ఖచ్చితంగా రైతులు ఇట్లా చైన్లు ఎండిపోయినా ఎల్లో పేరు మీద మీరు దాటేస్తామంటే
గ్రామాలలోకి తిరగనియరు రైతులు, గుర్తుపెట్టుకోర్రి. గ్రామాలలోకి తిరగనియరు, గుత్తుపై కట్టలు పట్టుకొని తరుముతారు రైతులు మాత్రం. ఈసారి నీళ్లు కలిసి ఫుల్ నీళ్లు పోతున్నాయి, మోటార్ల దగ్గర నీళ్ళు వచ్చినంత ఆన్ చేయరండి ఎవరైనా? మీరు అంటున్నారు కదా ఎల్లో అని చెప్పి చెప్తున్నారు కదా ప్రచారము, మరి ఎందుకు ఆన్ చేస్తలేరు? తెలంగాణ ప్రజానీకం గమనిస్తుంది. పాలమూరు ప్రాజెక్టు పంపులు ఎందుకు ఆన్ చేస్తలేరు? కన్నెపల్లి పంపులు ఎందుకు ఆన్ చేస్తలేరు? మేడిగడ్డ బ్యారేజ్తో సంబంధం లేకుండా అవి ఆన్ చేయొచ్చు. అవి మోటార్లు ఆన్ చేసి మనం కన్నెపల్లి నుంచి అన్నారం బ్యారేజ్కి మనం నీళ్ళు ఎత్తిపోసుకోవచ్చు. క్లియర్గా ఉంది, క్లారిటీగా ఉంది. మరి ఇప్పటి వరకు కూడా అది లేదు. కాళేశ్వరం నీటిని లిఫ్ట్ చేసుకోవచ్చని ఎన్డీఎస్ఏ అఫిడవిట్లో కూడా క్లియర్గా చెప్పింది. ఎన్డీఎస్ఏ అఫిడవిట్లో కూడా మీరు ఎత్తిపోసుకోవద్దని చెప్పింది. ఇంకెట్లా చెప్పాలా భయ్? ముళ్ళు కట్టబెట్టి కుర్చీ చెప్పాలా? ఎట్లా చెప్పాలా? ఇంత మొద్దు నిధులు ఉంటే ఎట్లా? ఇంకా అద్భుతంగా చెప్పిన వాళ్ళు సిడబ్ల్యూపిఆర్ఎస్ అన్నారం సుందిలలో ఏ బ్లాక్లోనూ నిర్మాణపరమైనటువంటి సమస్య లేదు, కాంక్రీట్ నాణ్యత కూడా బాగుందని చెప్పారు. అంటే నిర్మాణ సమస్యలు లోపాలు లేవు, కాంక్రీట్ కూడా బ్రహ్మాండంగా ఉందని చెప్పారు. ఇంకేమిటి చెప్పాలి మీకు? ఆయన కేసీఆర్ గారిని ఎదుర్కోలేక, బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేక, రాజకీయ కక్షతో, కుట్రలు కుతంత్రాలతో కాళేశ్వరం ప్రాజెక్టు పక్కన పెట్టి తెలంగాణకు ఆ నీళ్లు వినియోగించకుండా ఆంధ్రాకు నీళ్లు పోయేటట్టు చేసి వాళ్ళు నీళ్లు ఎత్తిపోసుకుంటే సోయి లేకుండా ఉంది ఈరోజు ఈ ప్రభుత్వం. ఇది తెలంగాణ ప్రజానికానికి, తెలంగాణ రైతాంగానికి తీవ్రమైన నష్టం. ఇటు ఉత్తర తెలంగాణలో ఎండిపెట్టినరు, ఇటు దక్షిణ తెలంగాణ ఎండిపెట్టినరు. ఇటు నీళ్లు దోడుచుకుంటలేరు, ఇటు నీళ్లున్నా ఈ నీళ్లు లిఫ్ట్ చేస్తలేరు. ప్రాజెక్టులు కట్టింది మేమే, మోటార్లు పెట్టింది మేమే, కాలువలు తోగింది మేమే, కట్టింది మేమే. వీళ్ళు చేసేది ఏం లేదు, ఆన్ చేయడానికి కూడా వీళ్లకు చేతనైతే లేదు. మేటిగడ్డ బ్యారేజ్ మీదనే పబ్బం గడుపుతున్నారు. కాళేశ్వరం అక్రమ ప్రాజెక్టు, కాళేశ్వరం అక్రమంగా 1,00,000 కోట్లు తిన్నారని చెప్పి ప్రచారమే. ప్రాజెక్టు కాస్ట్ కూడా 1,00,000 కోట్లు కాలే. ఇవాళ కర్ణాటకలో ఒక ప్రాజెక్టు, ఆల్మట్టి ప్రాజెక్టు 5 మీటర్లు పెంచడానికే ల్యాండ్ అక్విజిషన్కే 1,00,000 కోట్లు శాంక్షన్ చేసింది. ఒక్క ప్రాజెక్టు 150 టీఎంసీలు నిలబడతాయి అంతే. ఒక్క ప్రాజెక్టు, ఆల్మట్టి ప్రాజెక్టు 5 మీటర్లు ఎత్తు పెంచడానికి 1,00,000 కోట్లు ల్యాండ్ అక్విజిషన్ కర్ణాటకలో ఖర్చు పెడుతుంటే, ఈడ 1,00,000 కోట్ల లోపల 300 టీఎంసీలు రిజర్వాయర్లు కట్టి హైదరాబాద్ వరకు తాగునీళ్ళు ఇచ్చేటట్లు మొత్తం సస్యశ్యామలమయ్యేటట్టు చేస్తే దీన్ని అక్రమం అని మాట్లాడుతూ ఉన్నారు. రాజకీయంగా దెబ్బతీయడం తప్ప ఏం లేదు. అన్నారం సుందిళ్ళ మోటార్లు ఇమ్మీడియట్గా ఆన్ చేసినట్లయితే, ఇప్పటికైనా ఆన్ చేసినట్లయితే అటు కానీ ఇటు కానీ రైతాంగంకి లాభం జరుగుతుంది. మరి ఆర్డీఎస్లో కూడా ఆర్డీఎస్ రైతులు అయోమయంగా ఉన్నారు, కొనాకున్నారు పాపం. వాళ్ళు ఇన్నేళ్ళు నష్టపోయినారు. 2 నదులు ఉండి మధ్యలో ఉండి నలిగిపోయారు వాళ్ళు. ఇవాళ నీళ్లున్నా, తుంగభద్ర డ్యాంలో ఫుల్ నీళ్లున్నా, ఆ నీళ్లు మనకు దాదాపు 15.90 టీఎంసీల అలొకేషన్ మనకున్నా, మనకు కావాల్సినటువంటి ప్రజెంట్ కావాల్సినటువంటి ఇండెంట్ కూడా పెట్టకుండా ఒక లెటర్ రాస్తే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, నీళ్ళు ఇస్తారు వాళ్ళు. మరి ఇమీడియట్గా మమ్మల్ని కూడా, ఆర్డీఎస్ను కూడా తుంగభద్ర బోర్డులోకి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. తుంగభద్ర బోర్డులోకి ఆర్డీఎస్ని తీసుకున్నట్లయితే, బోర్డు పరిధిలోకి మేము వచ్చినట్లయితే ఖచ్చితంగా మాకు ఒక ఇంజనీర్ ఉంటాడు అక్కడ. ఎప్పటికప్పుడు మా రావాల్సిన వాటా కూడా మేము తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది ప్రాసెస్, రెగ్యులర్ ప్రాసెస్. నీళ్ళు ఉన్నామంటే చీఫ్ ఇంజనీర్ లోపల మంత్రి చెప్పి చేసేటువంటి పని అది. మంత్రి ఆర్డర్స్ ఇస్తే, మంత్రి ఆర్డర్ కూడా అవసరం లేదు, మరి ఇంజనీర్లే పంపాలి. ఇంజనీర్లకు ఎందుకు పంపలేదంటే ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో, తెలంగాణని దివాలా తీపియాలరా, రైతులను దివాలా తీపియాలరా, కేసీఆర్ని బంధనం చేస్తూ ఉండాలరా అని చెప్పి ఏ రకమైనటువంటి ప్రభుత్వం యొక్క
ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో కానీ మరి ఈ దరిద్రమైనటువంటి పని చేస్తున్నారు. మరి పాలమూరు రేపు భవిష్యత్తులో ఏమాత్రం పంటలు ఎండిపోయినా మరి నీళ్లు ఉపయోగించుకోకుండా ఎన్నో పేరు మీదనో ఇంకేదో పేరు మీద తీస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము రైతాంగాన్ని కదిలిస్తాం, ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం. గ్యారెంటీగా రేపు మా కార్యనిర్వాహక అధ్యక్షుడు ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని 2 తారీఖు నుంచి మేము అయిపోయిన తర్వాత పెద్ద ఎత్తున మరి కేసీఆర్ గారిని కలిసి ఈ ప్రాజెక్టుల పైన, ముఖ్యంగా మా ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టుల పైన, అక్రమ ప్రాజెక్టుల పైన, అల్లమట్టి ఎత్తుపైన, తుంగభద్రలో కడుతున్నటువంటి అక్రమ ప్రాజెక్టుల పైన, దానన్నిటిపైన ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి పంపులు ఆన్ చేయకుండా రేపు భవిష్యత్తులో జరిగే నష్టం పైన కూడా పెద్ద ఎత్తున మీరు కూడా స్పందించి ఇమీడియట్గా ఇండెంట్ పెట్టి నీళ్లు పంపులు ఆన్ చేసి మా రిజర్వాయర్లు నింపపోతే మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తులో మరి తీవ్రమైనటువంటి పరిణామాలకు గురి కావాల్సి వస్తుంది. దయచేసి చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీలో ఉన్న రైతులు కూడా కొట్లాడుతున్నారు. దయచేసి నాయకులు కూడా మీరు నోరు మెదపాలి. వెలుగొండ పోతుంటే ఒకరు మాట్లాడరు, వెలుగొండ టన్నల్ ప్రారంభం చేస్తుంటే అట్లెట్లా చేస్తారా, నికర జలాలు వచ్చినప్పుడు కదా స్టార్ట్ చేయాల్సింది, ఇప్పుడు ఎట్లా చేస్తామని చెప్పి ఒకరు మాట్లాడతలేరు. పంపులు ఆన్ చేయకపోతే మాట్లాడతలేరు, కన్నెపల్లి పంపులు ఆన్ చేయకపోతే మాట్లాడతలేరు. మరి ఎవరి పక్షాన ఉన్నట్ల మీరు? మంత్రులు ఒక్క మంత్రి మాట్లాడతలేడు. మా పాలమూరు జిల్లా మంత్రి మరి సీనియర్ మంత్రి ఉన్నాడు, ఆయన అక్కడే ఆయన కాన్షియస్లే ఉన్నాయి అన్ని పంప్ హౌస్లన్నీ కూడా. మరి ఆయనకు తెలియదా? జూపల్లి గారికి అడుగుతా ఉన్నా, పంపులు పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు పంపులు ఆన్ చేసేటువంటి సోయి మీకు ఉందా లేదా? ఎందుకు ఆన్ చేస్తలేరు? అన్ని రిజర్వాయర్లు ఎందుకు నింపుతలేరు? వెలిగొండ ప్రాజెక్టు ఎందుకు అడ్డుకుంటలేరు? నల్లమల సాగర్కి ఎట్లా నీళ్ళు తీసుకుపోతారు? వరద జలాలు ఉన్నాయా? నీటి మట్టం స్థాయి పెరిగిపోయిందా? మీరు మాట్లాడరా? నీ నియోజకవర్గంలో ఉంది కదా, నీ నియోజకవర్గంలో ఉన్నటువంటి పంపులు ఎందుకు ఆన్ చేస్తున్నారు మీరు? ఎందుకు అడ్డుకుంటలేరు మీరు? పోతిరెడ్డిపాడు నుంచి అక్రమంగా నీళ్ళు తీసుకపోతే ఎందుకు మాట్లాడతలేరు? ఇక్కడ ఎండబెట్టినరు, అక్కడ నింపుతున్నారు. నిండబెట్టినరు, ఇక్కడ ఎండబెట్టి అక్కడ నిండబెట్టినరు. గ్యారెంటీగా ప్రజలకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. కన్నెపల్లి పంప్ హౌస్ కూడా వెంటనే ప్రారంభించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆర్డీఎస్ రైతులను కూడా కాపాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షాన ప్రజాందోళన రైతుల పెద్ద ఎత్తున రైతులతో కార్యక్రమాన్ని మీరు నిర్వహిస్తారు. ఇక ఏం చెప్పాలా, అది నేను కూడా చూసి షాక్ అయినా. ఇమ్మీడియట్గా మళ్ళీ వాళ్ళ బంధువులే ఎవరు బాబాయి ఎవరు ఉంటారు నా దగ్గర తీసుకొచ్చిన ఆయన ఇమ్మీడియట్గా ఇంకో వీడియో పెట్టి, లేదు సార్ మీరు కాదు, మీ దగ్గర ఎవరు కంప్యూటర్ ఆపరేటర్ ఏదో మాట్లాడితే మీ దృష్టికి తీసుకొస్తే ఇమ్మీడియట్గా అవన్నీ రిమూవ్ చేసిండ్రు జాబ్లోకి నుంచి అదే రోజు. మళ్ళీ మేమే రిక్వెస్ట్ చేసినామని జాబ్లో పెట్టుకోమని, ఉద్యోగాలు పెట్టుకోండి పాపం ఏదో తెలియకన్నాడు పిలవడని చెప్పి అన్నాడు. ఉద్యోగాలు పెట్టుకొని మేమే రిక్వెస్ట్ చేసినాం, అయినా మీరు తీసేసిండ్రు. ఆ రోజు మీరు ఎంతో ఆదరించి మమ్మల్ని ఎంకరేజ్ చేసారు. కాకపోతే మార్షల్ ఆర్ట్స్ అనేది స్పోర్ట్స్గా ఎక్కువగా గుర్తింపు లేకపోయింది. అప్పుడు ప్రభుత్వం నుంచి వేరే క్రీడలకు ఇచ్చినంత ప్రోత్సాహం ఇవ్వలేకపోయింది. మరి మీరు ట్రై చేసిండ్రు కానీ మీకు సంబంధం లేదు ఆ ఇష్యూ మాత్రం అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఆ వీడియో కూడా వచ్చింది, వాళ్ళు మాట్లాడింది కూడా వచ్చింది. అంటే ఈ బీజేపీ కాంగ్రెస్ ఎట్లయిపోయిందంటే, అందరు కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉండొచ్చు, అందరిని అనలేము, అందరిని ఒక గాడి కట్టలేము. కానీ అందులో కొంతమంది ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టి ఎదగాలనేటువంటి ఆలోచన ఉండదు. కొంతమంది లోఫర్గాలు అంటే చూడు, చిచ్చరగాలు చేసే పని అనమాట. అంటే ఎదుటి వ్యక్తిని డ్యామేజ్ చేయడానికి, వాడిని డ్యామేజ్ చేస్తే ఎదుగుతా అనుకుంటారు అనమాట. అరే వాడిని డ్యామేజ్ చేస్తే నేను ఎదిగిపోతా అనుకుంటారు. కానీ నిజం నిలకడని నిలుస్తాయి కదా. ఆ వీడియో వచ్చింది ఇమీడియట్గా మళ్ళీ వాళ్ళే వరుసలో ఇంకో వీడియో పెట్టిండ్రు. ఏం మాట్లాడినది అది? నాకు సంబంధం లేని ఇష్యూ అది. ఆ అమ్మాయి ఏదో పాపం మాటల్లో ఏదో చెప్పినట్లుంది. అమ్మాయి ఏదో చెప్పింది, వాడి మీద చెప్పనీకి పోయి దాని మీద ఏదో ఫ్లోలో ఏదో మాట్లాడినట్లుంది. ఆ అమ్మాయి మాట్లాడిన దాన్ని ఈ పార్టీలు దాన్ని బ్యాడ్గా కట్ చేసి ట్రోల్ చేయడం జరిగింది.
అది 3 సంవత్సరాలు మాకే అర్థం కాల. ఇప్పుడు వేల మంది కలుస్తుంటారు, రోజు వందల మంది కలుస్తుంటారు. అంటే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అనేది ప్రజలలో ఎదుగుతూ ఉంది, ఆదరణ చూడలేక. తర్వాత మేము సమస్యల మీద బీసీ జనగణనలో మీరు చేరుస్తానో ఎందుకు చేర్చలేదు, బీసీ కులాల జాబితా, బీసీ రిజర్వేషన్ ఏమైనాయి, రాష్ట్రంలో ఏమైనాయి, విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ ఏమైంది, ఉద్యోగాలు ఏమైనాయి, రైతుల గురించి ఇట్లాంటి మాట్లాడుతాం. రోజు మాట్లాడుతున్నట్లు ఏం చేస్తారంటే పర్సనల్ క్యారెక్టర్ అసాసిన్ చేస్తారన్నమాట. కొందరు కాపెట్టుకుంటారు గుంతగాడి నక్కలాగా, అబ్బా దొరికారా ఇది పబ్లిసిటీ చేద్దామని. కానీ అబద్ధాలను ఎన్నిసార్లు పబ్లిసిటీ చేయగలుగుతారు చెప్పండి. ఆ అమ్మాయి ఏదో తెలియక ఫ్లోలో ఏదో మాట్లాడింది, పేషిలా అని చెప్పడానికి పోయి అన్నదో ఏమన్నదో దానిమని అమ్మాయి అన్నదాన్ని అన్ని ఇంటర్వ్యూ పక్క పెట్టి దీన్ని ట్రోల్ చేసి ఇదన్నీ కొంతమంది 2 పార్టీలు అఫీషియల్ ట్విట్టర్లో పెట్టి చేయడం, ఇటువంటివన్నీ కూడా చీప్ ట్రిక్స్. మేము న్యాయపరమైనటువంటి యాక్షన్ తీసుకుంటాం. చట్టపరమైనటువంటిది ఖచ్చితంగా మేము చట్ట ప్రకారం ఏం చేయాలో మా అడ్వకేట్స్ కూడా మాట్లాడుతున్నాం. వాళ్ళు ఆ 2 పార్టీలు పబ్లిసిటీ చేసిన దాని మీద మేము ఏ రకంగా చేయాలనేది లీగల్గా యాక్షన్ తీసుకుంటాం. అలా అటువంటిది అన్నీ కూడా. గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు, సహచరుడు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకందరికీ, సోదరీమణులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర రైతాంగం పట్ల చిత్తశుద్ధి లేదు. ఆయన పాలమూరు బిడ్డ అయినప్పటికీ కూడా పాలమూరులో ప్రవహిస్తున్న కృష్ణానది కానీ తుంగభద్ర నది పైన కానీ అవగాహన లేదు. కర్ణాటక రాష్ట్రంలో తంగడి గ్రామంలో కృష్ణానది ప్రారంభమవుతుంది. శ్రీశైలం వరకు పాత పాలమూరు జిల్లానే 300 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఈ 300 కిలోమీటర్ల నది ఏదైతే ప్రవహిస్తుందో ఎన్ని ప్రాజెక్టులు కట్టిర్రు, ఎక్కడెక్కడ సాగునీరు వస్తుంది, ఎన్ని ఎకరాలకు వస్తుంది, ఎంత నీటి నిల్వ సామర్థ్యం ఉంది, ఎన్ని టీఎంసీల వాటరు ఉపయోగించుకోవచ్చు అనే విషయంలో తుంగభద్రా నది పైన కానీ లేకుంటే కృష్ణానది పైన కానీ ఈ రేవంత్ రెడ్డి గారికి అస్సలే అవగాహన లేదు. జూరాల ప్రాజెక్టు మొట్టమొదటి ప్రాజెక్టు, దానికి ఇప్పుడు నీటి నిల్వ 6.5 టీఎంసీస్, 8 అన్నారు 9 అన్నారు, కానీ ఇప్పుడున్న నిల్వ అంతే. దాని కింద 1,05,000 ఎకరాలకు సాగునీరు అందివ్వాలి 2 కాలువల ద్వారా, కుడి ఎడమల కాలువ ద్వారా. భీమా ప్రాజెక్టు సంబంధించి సంగమండ ఫేజ్ 1, ఫేజ్ 2 2 లక్షల పైచిలకు ఎకరాలకు సాగునీరు ఇవ్వాలి. నెట్టెంపాడు ప్రాజెక్టు 2,50,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలి. మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 5 నియోజకవర్గాల్లో 4,50,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలి. పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టుగా తుంగభద్ర నది కర్ణాటకలో ఉన్నటువంటి ఆర్డిఎస్ హెడ్ రెగ్యులేటర్ ఎక్కడైతే ఉందో 90,000 ఎకరాలకు గద్వాల నియోజకవర్గం కానీ ఆలంపూర్ నియోజకవర్గం కానీ 90,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలి. మొత్తం కూడా పూడికి వచ్చింది, మూసుకపోయింది, తుంగభద్ర వాటరే వస్తలేదు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దానికి ఆల్టర్నేట్గా తుమ్మిళ్ళ ఎత్తిపోత పథకాన్ని ప్రారంభించాడు. 10,000 కోట్ల రూపాయలతో ప్రారంభించాడు. ఇప్పుడు 35,000 ఎకరాలకు దాని ద్వారా సాగునీరు వస్తుంది. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు 2014 ముందు మహబూబ్నగర్ జిల్లా అనేది చాలా పేద జిల్లా, ఆకలి జిల్లా, వలసల జిల్లా. సుమారు ఒక 15 లక్షల మంది
మహబూబ్నగర్ జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు, ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు కూడా వలసపోయేది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత సుమారు ఒక 10,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ కల్వకుర్తి ఏదైతే కృష్ణానది పైన ఉన్నటువంటి ప్రాజెక్టులకు సుమారు ఒక 8 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడం జరిగిందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. అందువల్ల వలసలు ఆగిపోయినాయి. కొంతవరకు వలస వైలు తిరిగి వచ్చేసారు. ఇక్కడే మహబూబ్నగర్లే జీవనం కొనసాగిస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అనేది మహబూబ్నగర్ జిల్లాకు జీవనాడి. యాక్చువల్గా నార్లాపూర్ రిజర్వాయరు, అక్కడి నుంచి ఏదుల రిజర్వాయరు, అక్కడి నుంచి వట్యం రిజర్వాయరు, అక్కడి నుంచి కరివెన రిజర్వాయరు, అక్కడి నుంచి ఉద్దండపూర్ సుమారు ఒక 65 టీఎంసీల వాటర్ నిల్వ చేసుకోవడానికి నిర్మాణం చేసినాయి. 4 రిజర్వాయర్లు కూడా పంపులు, బాహుబలి పంపులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కేసీఆర్ గారు నార్లాపూర్లో పంపులు కూడా ఆన్ చేశాడు. మరి 3 సంవత్సరాలు అయిపోయింది. 3 సంవత్సరాలు దగ్గర 33 నెలలు అయిపోయింది. ఈ రేవంత్ రెడ్డి గారు కళ్ళు మూసుకుంటుండా? అసలు పాలమూరు రైతాంగం పట్ల ఇతనికి ఏమైనా చిత్తశుద్ధి ఉందా? ఉంటే పాలమూరు రైతాంగానికి సాగునీరు ఇవ్వడానికి ఏమైనా ప్రయత్నం చేసిండా? ఈ 33 నెలల్లో 3 బడ్జెట్లు ప్రవేశపెట్టినప్పుడు కూడా ఒక్క రూపాయి అయినా పాలమూరు జిల్లాకు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కేటాయించిండా? ఒక తట్టెడు మన్నాన తీసిండా? ఆ విధంగా 90% పనులు పూర్తయినాయి పాలమూరు రంగారెడ్డి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 35,000 కోట్ల రూపాయలు పరిపాలన ఆమోదం ఇవ్వడం జరిగింది. అందులో 27,500 కోట్ల రూపాయలు పాలమూరు రంగారెడ్డి ఇలా రిజర్వాయర్స్ మొత్తం కూడా ఖర్చు చేయడం జరిగింది. టన్నల్స్ కానీ, లేకుంటే రిజర్వాయర్స్ కానీ, ల్యాండ్ యాక్విజిషన్ కానీ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. మరి ఎందుకు ఒక 5-6 వేల కోట్లు పెడితే హై లెవెల్ కెనాల్స్ వస్తాయి? ఇలా ఒట్టెం హై లెవెల్ కెనాల్, ఏదుల హై లెవెల్ కెనాల్, ఉద్దండపూర్ హై లెవెల్ కెనాల్, ఇలా పాలమూరు జిల్లాలో 12,30,000 ఎకరాలకు సంబంధించినటువంటి పాలమూరు ప్రాజెక్టు ఇలా 7 లక్షల ఎకరాలకు, 7,50,000 ఎకరాలకు పాలమూరు జిల్లాలోనే వస్తుంది. 5 లక్షల ఎకరాలు రంగారెడ్డి జిల్లాలో వస్తుంది. 30,000 ఎకరాలు దేవరకొండ నియోజకవర్గం మునుగోడు ప్రాంతానికి వస్తుంది. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, నువ్వు పాలమూరు నుంచి ముఖ్యమంత్రి అయ్యావు, పాలమూరు రైతాంగానికి ఏం చేస్తావు? కృష్ణానది నీటిని ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నావు? ఏ విధంగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేసినావు? చెప్పవలసిన బాధ్యత ఇలా పాలమూరు రైతాంగానికి ఈ ముఖ్యమంత్రి పైన ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు రెవెన్యూ శాఖ మంత్రి, దీని మూడు శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయనకు భూములు కబ్జాలు తప్పిస్తే, లేకుంటే ప్రైవేట్ భూములు మొత్తం కూడా 22A కింద పెట్టడం తప్పిస్తే, ఇలా 1,20,00,000 ఎకరాల భూములను, ప్రైవేట్ భూములను కూడా ఇలా పొంగులేటి శ్రీనివాసరెడ్డి 22A కింద దాన్ని మరి మార్చడం జరిగిందనే విషయాన్ని ఇలా మొత్తం కూడా తెలంగాణ ప్రజలు మొత్తం రైతాంగం ఎంత బాధపడుతున్నారు, ఆ విధంగా భూముల హక్కులు కూడా కోల్పోవడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడు తుమ్మల నాగేశ్వరరావు. 6 గ్యారంటీతో ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఒక్క గ్యారంటీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. ఆయన రైతుల గురించి మాట్లాడుతారు, హక్కే లేదు. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తర కుమారుడు, ఉత్తర ప్రగల్భాలు తప్పిస్తే ఆయనకు ఎలాంటి చిత్తశుద్ధి లేదు. తెలంగాణ రైతాంగానికి ఏ విధంగా సాగునీటి సౌకర్యం కల్పించాలని చెప్పి ఆలోచన లేదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను ఒక మాట మా కల్వకుర్తికి సంబంధించిన ఇవాళ మీ ద్వారా ఈ ప్రభుత్వానికి నేను సూచన చేయడం జరుగుతుంది. ఇవాళ ప్యాకేజ్ నెంబర్ 29 గుడిపల్లి ఘట్టం నుంచి మా కల్వకుర్తికి 160 కిలోమీటర్లు 565 కోట్ల రూపాయలతోటి కేసీఆర్ ఉన్నప్పుడు మేము కాలువలు దోవుకున్నాం. జంగారెడ్డిపల్లి నుంచి మాడుగుల మండలంలో ఉన్నటువంటి చివరి గ్రామం నాగిల వరకు కూడా D82 కాలువ ద్వారా సుమారు 200 కోట్ల రూపాయలతోటి ఆ కాలువ కూడా పూర్తి చేసుకున్నాం. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీశైలంలో ఇలా 170 టీఎంసీల వాటర్ ఉన్నప్పటికీ కూడా అక్కడ ఆంధ్రవాలో మొత్తం కూడా పోతిరెడ్డిపాడు లేకుంటే వెలుగొండ ప్రాజెక్టు వాటర్ తీసుకుపోతున్నప్పుడు కూడా 802 అడుగుల లెవెల్లో ఉన్నటువంటి మా కల్వకుర్తి ప్రాంతానికి నీరు ఎందుకు ఇవ్వడం లేదు? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు మోటార్స్ ఎందుకు స్టార్ట్ చేయడం లేదు? ఇలా మా కల్వకుర్తిలో ఉన్నటువంటి D82కు
కేవలం 17 కిలోమీటర్లకే వాటర్ వచ్చింది. 60 కిలోమీటర్లు 17 కిలోమీటర్లకే వాటర్ వచ్చింది. ఇంకా సుమారు 43 కిలోమీటర్లకు ఇంకా లాస్ట్ చివరి వరకు వాటర్ రాలేదు. మరి రేవంత్ రెడ్డి గారి అత్తగారు అది మాడుగుల, ఒక్క తట్ట మంది ఇవ్వలేదు, ఒక్క రూపాయి కేటాయించలేదు. మేము డిమాండ్ చేస్తున్నాం, ఇవాళ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు వెంటనే తక్షణమే డిపిఆర్ తయారు చేసి రిజర్వాయర్స్ అయిపోయినాయి, కాలువల ద్వారా 7,50,000 ఎకరాలకు పాలమూరు జిల్లాకు, 5 లక్షల ఎకరాలకు రంగారెడ్డి జిల్లాకు, 30,000 ఎకరాలు దేవరకొండ ఉన్నటువంటి మునుగోడు నియోజకవర్గానికి ఇచ్చి ఆ ప్రాజెక్టును పూర్తి చేసినట్టయితే రైతులు తప్పకుండా మీరు క్షమిస్తారు. కానీ ఒకవేళ గ్యారంటీలు పక్క పెడతాం, డిక్లరేషన్లు పక్క పెడతాం, మేము ఇచ్చిన హామీలు పక్క పెడతాం, ఎన్నికల హామీలు ఎన్నికల కొరకే ఓట్ల కొరకే అని చెప్పి మీరైతే మోసం చేసిరో, మాయ చేసిరో, ప్రజలు మభ్యపెట్టిరో, తప్పకుండా మీరు రైతాంగాన్ని విస్మరిస్తే రేపు వచ్చేటువంటి భవిష్యత్తులో తప్పకుండా మీకు తగిన గుణపాఠం చెప్పడానికి రైతాంగం మొత్తం కూడా సిద్ధంగా ఉంది, ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి హెచ్చరిస్తూ, మరి పాలమూరు బిడ్డవైతే వెంటనే పాలమూరుకు సంబంధించినటువంటి ప్రాజెక్టులకు మొత్తం కూడా అవసరమైన నిధులు కేటాయించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి ఇప్పుడు 10 లక్షల ఎకరాలకే కాకుండా ఈ 12,30,000 ఎకరాలకు కూడా సాగునీరు ఇచ్చి ఒక 20 లక్షల ఎకరాలకు మహబూబ్నగర్ జిల్లాకు సాగునీరు ఇవ్వాలి, రంగారెడ్డి జిల్లాకు ఇవ్వాలి, దేవరకొండకి ఇవ్వాలి. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు వెంటనే కాకమ్మ కబూర్లు మాని మరి మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని మరి వేదిక ద్వారా డిమాండ్ చేయడం జరుగుతుంది.